నెక్స్ట్ క్వశ్చన్, కార్బాక్సిలిక్ ఆమ్లం మరియు ఆల్కహాల్ల మధ్య జరిగే చర్యలో ఉత్పన్నం. సో ఇక్కడ ఈ క్వశ్చన్ చేస్తే కనుక సో కార్బాక్సిలిక్ ఆమ్లం మరియు ఆల్కహాల్ల మధ్య జరిగే చర్యలో ఉత్పన్నం అని అంటాం. ఇందులో మనకి డైరెక్ట్ 10th క్లాస్లో నుంచి ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఎస్టర్లు, ఈ ఎస్టర్ల ఉత్పన్నాలు చూస్తే కనుక కార్బాక్సిలిక్ ఆమ్లాల ఉత్పన్నాలని ఎస్టర్లు అంటాం. సో హైడ్రోజన్ పరమాణు బదులు ఆల్కైల్ లేదా ఆల్కహాల్ గ్రూప్, సో కార్బాక్సిలిక్ ఆమ్లం మరియు ఆల్కహాల్ గ్రూప్ మధ్య జరిగే ఉత్పన్నం ఏమంటున్నాం మనం? ఎస్టర్లు అని అంటాం. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది ఈ క్వశ్చన్ది? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద నాన్ ఫెర్రస్ ఓరే ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ క్రింది వాటిలో ఇనుప ధాతువు కానిది ఏది అని అంటున్నాడు. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ ఇమేజ్ చూడండి. సో 4 టైప్స్ ఆఫ్ ఐరన్ ఓరే, మెయిన్గా 4 టైప్స్ ఆఫ్ ఐరన్ ఓరే. ఇనుప ధాతువులు మెయిన్గా 4 రకాలు ఉన్నాయి. ఒకటి హెమటైట్ ఓరే, చూడండి ఇందులో ఉందా? హెమటైట్ ఉంది ఆప్షన్. నెక్స్ట్ మ్యాగ్నెటైట్ ఓరే, సో మ్యాగ్నెటైట్ ఉందా? ఉంది. నెక్స్ట్ లెమన్టైట్ ఓరే, ఇందులో లేదు. నెక్స్ట్ సెడిరైట్ ఓరే ఉందా? చూడండి ఉంది. సో ఇది కానిది అడిగింది కాబట్టి కానిది ఏది అవుతుంది? ఆటోమేటిక్గా మాలకైట్ అనేది ఇనుప ధాతువు కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ లెవోయిజర్, లా ఆఫ్ కాన్స్టాంట్ ప్రపోర్షన్. సో ఇక్కడ మనకి ఏమంటున్నాం? ద్రవ్య నిత్యత్వ నియమము లెవోయిజర్ ప్రతిపాదించండు. ఆయన స్థిరానుపాత నియమం ఎవరు ప్రతిపాదించారని దీని క్వశ్చన్ మీనింగ్. సో మనకి టెక్స్ట్ బుక్లో ఇలా ఉన్నది, మీకు తెలుసాలో ద్రవ్య నిత్యత్వ నియమాన్ని ఎవరు? లెవోయిజర్ ప్రతిపాదించిండు. అలానే మనకు స్థిరానుపాత నియమాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే జోసెఫ్ ఫ్రాస్ట్ మనకి ఈ స్థిరానుపాత నియమాన్ని ప్రతిపాదించారు. సో ఆప్షన్స్ చూడండి, జోసెఫ్ ఫ్రాస్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్న దానిలో నుంచి వచ్చిన ఇందులో నుంచి ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్, ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్లో నుండి సిఆర్టీ టెక్స్ట్ బుక్లో నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. హాలోజన్లలో ఎలక్ట్రాన్లు కలిపినప్పుడు విడుదలయ్యే శక్తిని సూచించు సరైన క్రమము. సో ఎలక్ట్రాన్ కలిపినప్పుడు అంటే ఇక్కడ మనకేంటిది? ఇది కలిపినప్పుడు అంటే ఇది ఏమవుతుంది? ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే బాహ్య స్థితిలో ఉన్న తటస్థ పరమాణు యొక్క బాహ్య కక్షలో ఒక ఎలక్ట్రాన్ని కలపడానికి కావాల్సిన శక్తి, విడుదలయ్యే శక్తి. సో ఇక్కడ ఇది ఎలక్ట్రాన్ ఎఫినిటీ సూచిస్తుంది. కాబట్టి ఈ ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు మనకు తీసుకుంటే హాలోజన్లకు సంబంధించి ఈ ఫ్లోరిన్కి 328 ఉంది చూడండి, క్లోరిన్కి 349, నెక్స్ట్ బ్రోమిన్కి 325, నెక్స్ట్ అయోడిన్కి 295 అండ్ ఆస్ట్రేలియన్కి 270. ఇందులో చూడండి మ్యాక్సిమం ఏది ఉంది అంటే ఇక్కడ ఫ్లోరిన్ కంటే క్లోరిన్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ బ్రోమిన్ కంటే క్లోరిన్ ఎక్కువగా ఉంది. సో మనం దీని ఆర్డర్ని మనం తీసుకుంటే కనుక ఇలా రాయొచ్చు, ఎఫ్ ఈజ్ లెస్ దాన్ క్లోరిన్ అండ్ బ్రోమిన్ కంటే ఎక్కువగా ఉంది బ్రోమిన్. నెక్స్ట్ బ్రోమిన్ కంటే తక్కువ అయోడిన్ ఉంది, రైట్? అయోడిన్ కన్నా తక్కువ ఆస్టనిన్ ఉంది. సో ఈ ఆర్డర్లో ఏది ఉందో మనకు అదే ఆన్సర్ అవుతుంది. చూడండి ఇందులో డిఫరెన్స్ ఇక్కడ ఉంది కదా, ఏనేడు ఉంది? ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఇందులో ఇది కాదు, నెక్స్ట్ ఇది కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 ఇస్ ది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇది కూడా మనకి టెక్స్ట్ బుక్లో నుంచి ఇచ్చిన క్వశ్చన్ ఇది. పై బంధానికి సంబంధించి సరికాని వాక్యము. సో ఇక్కడ సరికాని వాక్యం అని అంటున్నాడు. టెక్స్ట్ బుక్లో ఒక పారాగ్రాఫ్లో ఈ పై బంధం సిగ్మా బంధానికి సంబంధించి ఇలా ఇచ్చారు. దీన్ని మనం బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ ఆన్సర్ని చేయొచ్చు. పరమాణు ఆర్బిటాల్ పార్శ్వంగా అనుపాతం చెందడం వలన పై బంధం ఏర్పడుతుంది. సో ఇంతే కదా, పార్శ్వంగా అతిపాతం చెందడం వల్ల మనకు పై బంధాలు ఏర్పడతాయి. సో ఇలా పై బంధాలు ఈ పార్శ్వ అతిపాతం వల్ల ఏర్పడతాయి. సిగ్మా బంధాలు ఈ అనుపాతం వల్ల ఏర్పడేది సిగ్మా బంధాలు, ఈ పార్శ్వ అతిపాతం వల్ల ఏర్పడేది పై బంధాలు. సో ఇది కరెక్ట్ ఆప్షన్ ఇది. బంధ విచ్ఛేదక శక్తి సిగ్మా బంధం కంటే పై బంధానికి తక్కువ, ఎందుకంటే పై బంధం అనేది బలహీనమైంది కాబట్టి దీనికి బంధ విచ్ఛేదక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. సో ఇది కూడా రైటే. సిగ్మా బంధం ఏర్పడిన తర్వాతనే పై బంధం ఏర్పడుతుంది, అంతే కదా. మరి ఈ అంత్యత్పాతం చెందిన తర్వాతనే పార్శ్వత్పాతం జరుగుతుంది. కాబట్టి ఈ ఆప్షన్ కూడా కరెక్ట్. మరి లాస్ట్ వన్ చూస్తే కనుక పై బంధం సిగ్మా బంధం కంటే బలమైనది అంటున్నాడు. సో బలమైనది కాదు, ఇది బలహీనమైనది. చూడండి ఇక్కడ మనం పై బంధం సిగ్మా బంధంతో పోల్చినప్పుడు బలహీనమైనది టెక్స్ట్ బుక్లో ఇక్కడ ఈ లైన్లో నుంచి వచ్చింది ఇది. సో కాబట్టి పి ఆర్బిటాల్ పార్శ్వంగా అతిపాతం చెందడం వల్ల అంత బలమైన బంధాలను ఏర్పరచలేవు. కాబట్టి పై బంధం అనేది బలహీనమైనది. సో నెక్స్ట్ క్వశ్చన్, తరిగిపోని శక్తి వనరులకు ఉదాహరణ. తరిగిపోని శక్తి వనరులకు ఉదాహరణగా మనం డైరెక్ట్గా ఇది ఆప్షన్ పెట్టవచ్చు. సూర్యరశ్మి అనేది ఎప్పటికీ తరిగిపోయింది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. టెక్స్ట్ బుక్లో ఎక్కడ కవర్ అయిందంటే ఇది. సో ఇందులో చూడండి, శక్తి వనరులపై జరిపిన మొత్తం పరిశోధన మరియు అభివృద్ధి సాంప్రదాయ ఇంధన వనరులను వాడుకుంటూ పోతే ఇంకెంతో కాలం మిగిలిన చెప్తుంది. మనం ప్రకృతి నుండి ఎప్పటికీ తరిగిపోయిన సాంప్రదాయేతర శక్తి వనరులైన సౌరశక్తి, పవనశక్తి, అలల శక్తి మొదలైన వాటిలో కేవలం 10% మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. అంటే ఇక్కడ మనకు తరిగిపోని శక్తి వనరులు ఏమేమి ఉన్నాయి అంటే సౌరశక్తి, పవనశక్తి, అలల శక్తి, ఈ 3 మనకు తరిగిపోని శక్తి వనరులు. అంటే ఇప్పుడు సూర్యరశ్మి అనేది సౌరశక్తి కిందకి వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏముంది? పవనశక్తి ఒకటి ఉంది తరిగిపోని శక్తి వనరులు.
నెక్స్ట్ అలల శక్తి, సముద్రాల అలల శక్తి. దీని నుంచి కూడా ఇది ఎప్పుడు కూడా తరిగిపోని శక్తి వనరులు. ఈ 3 తరిగిపోని శక్తి వనరుల కిందకి వస్తాయి. సో ఇది టెక్స్ట్ బుక్లో నుంచి ఇందులో నుంచి ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. నెక్స్ట్ ప్లాస్టిక్లను పారవేయడం ఒక పెద్ద సమస్య. ఇక్కడ అజర్షన్ అండ్ రిజల్ట్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. ప్లాస్టిక్లను పారవేయడం ఒక పెద్ద సమస్య. ప్లాస్టిక్లు జీవ విచ్ఛిన్న కాని పదార్థాలు. సో ఈ రీజన్ వల్లనే ఈ ప్లాస్టిక్ను పారవేయడం ఒక పెద్ద సమస్య అవుతుంది. ఇది కామన్ సెన్స్తో మనం ఈ ఆప్షన్ రైట్ ఏది పెట్టేయచ్చు. కాబట్టి ఈ రీజన్ వల్లనే ప్లాస్టిక్ పారవేయడం పెద్ద సమస్యగా మారింది. కాబట్టి ఆప్షన్ ఏ మరియు 2 రెండు సరైనవి, ఆర్ అనేది ఏకు సరైన వివరణగా ఆప్షన్ మనం చూస్ చేసుకోవచ్చు. టెక్స్ట్ బుక్లో ఇక్కడ ఫామ్ చేసి చూడండి. ఈ ప్లాస్టిక్లు ఇవేంటంటే మండించే ప్రక్రియ నెమ్మదిగా జరగడమే కాకుండా పూర్తిగా జరగదు. వీటిని మండించడం వలన విషపూరిత వాయువులు కూడా వాయు కాలుష్యానికి కారణమవుతాయి. కావున ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా విస్మరించండి లేదా తగ్గించండి. సో ఈ మొత్తానికి ఇందులో నుంచి ఫ్రేమ్ చేసిందే ఈ క్వశ్చన్. ప్లాస్టిక్లను పారవేయడం పెద్ద సమస్య, ఇవి జీవవిచ్ఛిన్నం కాని పదార్థాలు. నెక్స్ట్ మెగ్నీషియం ఆక్సైడ్ రసాయన స్వభావం. సో మెగ్నీషియం ఆక్సైడ్ రసాయన స్వభావం ఎలా ఉంటుంది అని అంటే క్షారత్వాన్ని పొంది ఉంటుంది. ఒకసారి మన టెక్స్ట్ బుక్లో ఇది ఎక్కడ కవర్ చేసినట్టే మెగ్నీషియం ఆక్సైడ్ని నీటిలో కరిగినప్పుడు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏర్పడిన తర్వాత అంటే అదేవిధంగా సోడియం పొటాషియం ఆక్సైడ్లు నీటిలో కరిగినప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్ని ఏర్పరుస్తాయి. అంటే ఈ హైడ్రాక్సైడ్లకు క్షార స్వభావం ఉంటుంది, జారుడు స్వభావానికి వెళ్ళి ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాం, మెగ్నీషియం ఆక్సైడ్ అనేది నీటిలో కరిగినప్పుడు ఏం ఏర్పడుతుంది అంటున్నాం మనం, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. అలానే సోడియం కానీ తర్వాత పొటాషియం కానీ ఇవి కూడా ఏమవుతాయి, సోడియం హైడ్రాక్సైడ్ కానీ పొటాషియం హైడ్రాక్సైడ్ కానీ ఇలా మనకు ఏర్పడతాయి. సో ఇవి ఇవి క్షారాలు, ఇది బలమైన క్షారం. సో ఇది కూడా క్షారమే. సో ఇలా క్షారాలను ఏర్పరిచి ఇవి జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే మెగ్నీషియం ఆక్సైడ్ రసాయన స్వభావం ఏ స్వభావాన్ని కలిగి ఉంటుందంటే క్షారత్వాన్ని కలిగి ఉంటుంది. దేని కలిగి ఉంటుంది? క్షారత్వాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఇంధన కెలరిఫిక్ విలువ ఆధారంగా ఉత్తమ ఇంధనం. సో మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన టేబుల్ చూడండి, ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన టేబుల్ ఇది. దీనిలో ఇంధనాల కెలరిఫిక్ విలువలు, ఇది ఇంధనం కెలరిఫిక్ విలువ. దీని ఆధారంగా మనం ఉత్తమ ఇంధనం ఇది అనేది చూద్దాం. సో ఇక్కడ సిఎన్జి తీసుకుంటే కనుక సిఎన్జి ఎంత చూడండి, 50,000 ఉంది, ఉంటుంది 50,000 ఉంది. నెక్స్ట్ ఎల్పిజి తీసుకుంటే కనుక 55,000 ఉంది. వన్ ఏంటి కిలో జౌల్ పర్ కిలోగ్రామ్స్. నెక్స్ట్ ఇది కూడా కిలో జౌల్ పర్ కిలోగ్రామ్స్. హైడ్రోజన్ తీసుకుంటే కనుక హైడ్రోజన్ 1,50,000 కిలో జౌల్ పర్ కిలోగ్రామ్. నెక్స్ట్ బయోగ్యాస్ తీసుకుంటే కనుక 35 to 40,000 అంటే 40,000 వేసుకున్నాం, 40,000 కిలో జౌల్ పర్ కిలోగ్రామ్. సో దీంట్లో ఉత్తమ ఇంధనం ఏది అంటే ఎక్కువ ఇంధనంగా మనకు ఎక్కువ ఉష్ణాన్ని ఇచ్చేది ఏది అంటే హైడ్రోజన్ తీసుకోవచ్చు. ఎందుకు అంటే 1,50,000 కిలో జౌల్ పర్ కిలోగ్రామ్ అనేది కెలరిఫిక్ విలువను కలిగింది కాబట్టి ఉత్తమ ఇంధనం అవుతుంది. ఈ టేబుల్ నుంచి ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేసినారు. ఇంధనాల కెలరిఫిక్ విలువ ఆధారంగా ఉత్తమ ఇంధనం. సో ఈ వాల్యూస్ మనకు ఐడియా ఉన్నా, లేదంటే ఏది హైయెస్ట్ వాల్యూని కలిగి ఉంది అని మనకు ఐడియా ఉంటే ఆటోమేటిక్గా ఉత్తమ ఇంధనం అనేది డైరెక్ట్ ఆప్షన్ మనం చూడంగా పెట్టేస్తాం. హైడ్రోజన్కి ఉత్తమ ఇంధనంగా మనం తీసేసుకుంటాం. సో ప్రియారిటీ ఆధారంగా అన్నప్పుడు కూడా మనకు ఒక హైడ్రోజన్ గుర్తున్నా సరిపోతుంది. ఫస్ట్ ప్రియారిటీ ఒకవేళ ఆప్షన్స్లో హైడ్రోజన్ ఉంటే కనుక అదే ఆప్షన్ని మనం చూస్ చేసుకుంటాం. సో ఓవరాల్గా ఒకసారి అట్లా లుక్ చేసుకుంటే తర్వాత మనకి ఈజీ అవుతుంది క్వశ్చన్ చేయడం. నెక్స్ట్